ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 31వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో సమస్త భూత కోట్ల యందు భగవంతుని యందు సమస్త భూత కోట్లను కాంచువానికి భగవానుడు తప్పక గోచరించును, మరియు భగవద్ దృష్టికి అట్టివాడు తప్పక గోచరించు అని చెప్పారు. అయితే భగవద్ దృష్టి యందు పడుటకై లేక భగవంతునికి ప్రీతి పాత్రుడికై ఏం చేయాలంటే సమస్త ప్రాణులందును పరమాత్మ యందు సమస్త ప్రాణులను పెంచవలని అన్నారు. మరియు సమస్త ప్రాణులకు హితము చేస్తూ ఉండాలన్నారు. అయితే ఇది తెలుసుకోబోయేటువంటి 31వ శ్లోకములో భగవానుడు ఏం తెలియబోతున్నారంటే, అట్టి సర్వాత్మ దృష్టి గలవాడు ఏ కార్యము చేసినను నిరంతరము పరమాత్మ యందే వసించునని తెలియబోతున్నారు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. సర్వభూతస్థితం సమస్త భూతములందు మాం నన్ను యహ ఎవడు ఏకత్వం అభేద బుద్ధిని అనగా సర్వత్ర ఒకే పరమాత్మ అనేటువంటి భావమును అస్థిత పొందినవాడై భజతి సేవించుచున్నాడు సహయోగి ఆ యోగి సర్వదా వర్తమాన అపి ఏ విధముగా ప్రవర్తించుతున్నవాడైనను లేదా వ్యవహరించుతున్నను లేక ధ్యానమందునను మయి నాయందే వర్తతే ఉండువాడగుచున్నాడు. ఎవడు సమస్త భూతముల యందు ఉన్నటువంటి నన్ను అభేద బుద్ధి కలిగి సేవించున్నాడో అనగా సర్వత్రా ఒకే పరమాత్మ అనేటువంటి భావం కలిగి సేవిస్తున్నాడు, అటువంటి యోగి ఏ విధముగా ప్రవర్తించుతున్నవాడైనను నాయందే ఉండువాడవుతున్నాడు. అనగా సమాధి నిష్ట యందున్నను లేక వ్యవహారం జలుపుచున్నను ఆత్మయందే ఉండివాడవుతున్నాడు అన్నమాట. అయితే భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ ఉపాయము చేయ మనం చూడు భగవంతుని యందు స్థితిని సంపాదించుకోవాలనేటువంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం ఇస్తున్నారు అన్నమాట. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.